మనిషి అభివృద్ధి మోజులో పడి ప్రకృతిపై పెత్తనం సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే పచ్చని చెట్లను నరికేస్తున్నారు, ఎత్తైన గుట్టలను పిండి చేస్తున్నారు, నది వంపులను మార్చేస్తున్నారు, ఇసుకను తవ్వుతూ భూగర్భ జలాలను తొక్కిపడేస్తున్నారు. మనిషి చర్యల ఫలితంగా ఋతుపవనాల గమనం మారిపోతుంది. వర్షాకాలంలో వర్షాలు కురవడం లేదు, మాడు పగిలే విధంగా ఎండలు మండుతున్నాయి. చలికాలంలో చలిగాలులు వీయడం లేదు, అకాలమైన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తెంచి కొడుతుంది. రాత్రిపూట విస్తారమైన గాలులతో పిడుగుపాటుతో కూడిన వర్షం కురుస్తుంది. కొంతకాలంగా ఇటువంటి విభిన్నమైన వాతావరణం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటుంది. ఒక అంచనా ప్రకారం అకస్మాత్తుగా సంభవించే వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వేలాది కోట్ల ఆస్తి నష్టం, వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రకృతి ప్రకోపం వల్ల జరుగుతున్న నష్టం మామూలుగా ఉండడం లేదు. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, చెట్లు మొత్తం కూకుటి వేళ్లతో కూలిపోతున్నాయి, రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి, నివాస ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గతేడాది దేవభూమి వాయనాడు ప్రాంతంలో చోటు చేసుకున్న విలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా కేరళ చరిత్రలోనే అత్యంత ప్రకృతి విపత్తు అది. వందలాది మంది చనిపోయారు, గ్రామాలకు గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటికీ చాలామంది గృహాలను నిర్మించుకోలేకపోయారు. ఇక ఈశాన్య రాష్ట్రాలైతే అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల వల్ల జరుగుతున్న నష్టం ప్రతి ఏటా అంచనాలకు అందడం లేదు. ఇక కొన్ని ప్రాంతాలలో అయితే వర్షాలు కురవక తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడుతుంది. కనీసం పంటలు పండే అవకాశం కూడా లేకపోవడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ప్రకృతిలో వచ్చిన మార్పు వల్ల, ప్రకృతికి మనిషి తలపెట్టిన ద్రోహం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతమైన ట్రెండింగ్లో ఉంది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం విపరీతమైన కురిసిన వర్షాల వల్ల ఒక వాగు ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆ ప్రవాహానికి భారీ భారీ వృక్షాలు కొట్టుకొస్తున్నాయి. అందులో ఒక వృక్షం కొట్టుకొచ్చి సమీపంలో ఉన్న వంతెనను అడ్డంగా పడిపోయింది. ఆ తర్వాత 2 ముక్కలుగా విడిపోయి రోడ్డుకు అడ్డంగా పడింది. ఇది ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు. కాకపోతే ఈ దృశ్యం ప్రకృతి ప్రకోపాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. ప్రకృతి భీకరంగా మారితే ఎలాంటి దారుణం చోటు చేసుకుంటుందో ప్రత్యక్ష ఉదాహరణ రూపంలో చూపుతుంది.